మార్కెట్లో కొట్టేశారా? కొట్టేసా మొత్తం. అది సైట్ చేశారు, సైట్ చేశారు, సైట్ చేశారు. తమ్ముడు మాది ఈ బ్యాచ్ 97. రండి 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 సార్. స్కూల్లో నుంచి సెకండ్ క్లాస్ గారికి జాబ్ రావడం కనుకొచ్చాడు. మీ బాబాయ్ గారి నెంబర్ అందరూ దయచేసి నిలబడండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, అతిథులకు మరియు నా ప్రియమైన తోటి విద్యార్థులకు నా నమస్కారాలు.
ఈరోజు మనం అందరం ఇక్కడ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కలయికకు కారణమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 1 నుంచి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్లో నాకు ఎన్నో చిన్ననాటి చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ నన్ను ఇప్పటికీ నవ్వుల్లో ముంతెచ్చిస్తుంటే అప్పుడప్పుడు నేను గుర్తు చేసుకొని నేను నాలో నేనే నవ్వుకుంటూ ఉంటాను. ఇలాంటి పనులు చేసామా, ఇక్కడ ఇంత అల్లరి చేసామని అనుకుంటూ ఉంటాను. సో నాకు అందులో కొన్ని స్పెషల్గా గుర్తున్నవి ఏంటంటే ఉప్మా. చిన్నప్పుడు మాకు పెట్టిన ఉప్మా కోసం మేము ఆకుల కోసం చాలా దూరం వెళ్ళేవాళ్ళం. ఆకులు తెచ్చుకొని ఆకుల్లో ఉప్మా తిన్నాం. ఒకరోజు అయితే ఆకుల కోసం వెళ్ళేటప్పుడు నా ఒక ఫ్రెండ్ సూరిబాబు అని ఉండేవాడు. అక్కడ మధువుని మించి కింద కాలంలో పడిపోయాడు. కానీ ఏం జరగలేదు. సో అది నేను ఇప్పటికీ గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఉంటారు. సో రెండో విషయం ఏంటంటే నేను చిన్న చిన్న తగులు కూడా పడ్డాను. ఒకటి నర్సింగ్తోనే ఒకరోజు బోరింగ్ దగ్గర ఇటుకురాలతో కొట్టుకున్నాం. సారీ నర్సింగ్. ఇంకా మీకు అందరికీ తెలిసిందే, టీనేజ్లో చిన్న చిన్న తప్పులన్నీ చేసి ఉంటాం. సో క్షమించండి ఏమైనా ఉంటే మా వల్ల ఏమైనా తప్పులు జరుగుతుంటే. ఇంకా నాయుడు మాస్టర్ గారు స్పెషల్ క్లాసులు చెప్పారు 10th క్లాస్లో మాకు. సో మంచి మార్కులతో పాస్ అయ్యాను. థ్యాంక్ యూ మాస్టర్. ఇవన్నీ నా బాల్యంలో చాలా మధుర జ్ఞాపకాలుగా నిలబడ్డాయి. ఇంకా 10వ తరగతి తర్వాత నేను చోడవరంలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. తర్వాత డిగ్రీ BA కృష్ణా కాలేజ్ మద్దిలపాలెంలో చదివాను. సో డిగ్రీ చదువుతూనే పార్ట్ టైం జాబ్లు ఎన్నో చేసి ఉన్నాను. తర్వాత పార్ట్ టైం జాబ్ చేసిన తర్వాత కంప్యూటర్ కోర్సులు అన్నీ చాలా ఎక్కువ నేర్చుకొని బెంగళూరు, ముంబై, తమిళనాడు వెళ్ళి చాలా కోర్సులు చేసి అక్కడ నేను పెద్ద పెద్ద కంపెనీలో IBM, టెక్ మహీంద్రా, విప్రో లాంటి కంపెనీలో పనిచేశాను. ఇప్పుడు నేను కాగ్నిజెంట్లో ఒక టెక్ లీడ్గా పనిచేస్తున్నాను. సో ఈ ప్రయాణంలో నేను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మన స్కూల్ మరియు మన టీచర్లకు కారణం, మన ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం మనకు ప్రోత్సాహం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు అని నేను నమ్ముతున్నాను. అందుకు మరొకసారి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు మీ అందరితో నా అనుభవాలను పంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మన స్కూల్ మనకు కేవలం విద్యనే కాకుండా జీవితంలో ముందుకు సాగేందుకు చాలా అవసరమైన వాల్యూస్ని, స్కిల్స్ని నేర్పించింది. సో దానికి ధన్యవాదాలు. సో మీ అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు శేఖర్ మాట్లాడతారు. శేఖర్, మీ అనుభవాలను షేర్ చేయండి. మరి వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ, గురువులకి మరి పాదాభివందనం మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గురువు లేని శిష్యుడు ఎంత మాత్రం పైకి ఎదగలేడు. గురువుల యొక్క దీవెన, ఆశీర్వాదం ఉంటే వారి జీవితాలు ఎంతగానో దీవించబడతాయి, ఎంతగానో హెచ్చించబడతాయి. వాళ్ళ జీవితాలు ఎక్కడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితాల్లో ఎదుగుతూ ఉంటారు, తక్కువ అవుతూ ఉంటారు. ఏదేమైనా అందరికీ కూడా కామన్గా ఒకటి ఉంటుంది, ఏంటంటే స్కూల్ విద్య చాలా ప్రాముఖ్యమైనది. ఇంత అంతా కాదు, జీవితంలో ఏదైనా గొప్ప విషయం ఏంటంటే స్కూల్ జీవితం. తెలిసి తెలియని వయసు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పులు, ఎన్నో దొంగతనాలు కదా, ఎన్నో దెబ్బలాట్లు, కొట్లాట్లు, ఇవన్నీ కలిసే స్కూల్ జీవితం. ఆ స్కూల్ జీవితంలో ఉపాధ్యాయ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఇంత అంతా కాదు, జీవితం ఒక మనిషి పుట్టాడంటే చనిపోయే వరకు ఆ ఉపాధ్యాయుని గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే వారి జీవితంలో అంత మమేకమైపోతుంది. ఎవరు? ఉపాధ్యాయుడు, గురువు గారు. మమేకమయ్యడమే గొప్ప మాట ఏమనుందంటే గురువు గారు, ఉపాధ్యాయులు, మంచి మాట అది. మరి అందరి జీవితంలో కూడా మరి వీళ్ళ ముందే పెరిగాం చిన్నప్పుడు కదా, ఎన్నో దెబ్బలు తిన్నాం, ఎన్నో కొట్లాడడం, హోంవర్క్లని, ఆ వర్క్ అని, ఏ వర్క్ అని, కంప్లైంట్లు అని, వాడిని నన్ను కొట్టాడు, ఇవి నన్ను గిచ్చాడని, ఇవన్నీ కూడా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు అన్నమాట. మనందరికీ కూడా సంఘటనలు. ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఎంతోమంది ఎనిమిస్ ఉండరా? అందరూ స్నేహం ఉంటారా? ఎవరో ఒకరు ఎనిమి ఉంటారు. అయినా కానీ ఆ జీవితంలో ఒక భాగం, అది జీవితంలో ఒక భాగం. స్నేహితుడైనా ఎనిమి అయినా స్కూల్ లైఫ్ చాలా సంతోషకరమైనది. దాంట్లో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది, మర్చిపోలేనిది. ఎన్నో విషయాలు, జీవిత విషయాలు నేర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా నాకు నాయుడు మాస్టర్ గారు అంటే ఎంతో గౌరవం నాకు. ఎందుకంటే ఇంగ్లీషు నేను బోర్డు మీద రాసేవాడిని. మరి నాయుడు మాస్టర్ గారికి గుర్తు ఉందో లేదో తెలియదు, కానీ పాఠం చెప్పిన తర్వాత నాతో బ్లాక్ బోర్డు మీద రాయించేవారు. నాకు ఇంగ్లీష్ అంటే కొంచెం ఇష్టం, నా రైటింగ్ కూడా బాగుండేది. నాకు తెలియకుండానే నాయుడు మాస్టర్ గారు నన్ను వచ్చి బోర్డు మీద రాయించేవారు. నాకు ఇప్పుడు గుర్తు ఉంది. అలాగే సోషల్ కోటేశ్వర మాస్టర్ గారు,
ఎంత సౌమ్యుడు అంటే అంత సౌమ్యుడు, ఎంత గట్టి కొడతారు అంత గట్టి కొడతారు. అవునా కదా? చాలా సైలెంట్గా ఉంటారు మాస్టర్ గారు, కానీ హోంవర్క్ చేయకపోతే అంత గట్టి కొడతారు. అలాగే తెలుగు మాస్టర్, మీకు గుర్తు లేదా? తెలుగు మాస్టర్ మీద మనం కంప్లైంట్ హెచ్ఎం గారికి కంప్లైంట్ చేసాం, ఎక్కువ గట్టి కొట్టేస్తున్నారండి ఉండలేకపోతున్నాం, గుర్తుంది లేదా? మనందరం కలిసి హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళాం, సార్ తెలుగు మాస్టర్ గట్టి కొట్టేస్తున్నారు, హోంవర్క్ చేయకపోతే ఎలాగైతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని. గుర్తుందా మీకు? ఎంతమంది గుర్తుంది? మనందరం కలిసి హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళాం. అవునా కదా? గట్టి కొడుతున్నారండి, మా వల్ల కావట్లేదు అండి. అప్పుడు మళ్ళీ మాట్లాడి మళ్ళీ మన జీవితాలకి మంచి మార్గం చూపించారు. అలాగే హిందీ, ఏదైనా గొప్ప భాష ఉందంటే హిందీ. 6th క్లాస్లో వాళ్ళు నేర్చుకొని 7th క్లాస్లో బోర్డు ఎగ్జామ్ రాయడం మా విషయం కాదు. అవునా సార్? ఇంగ్లీష్ హిందీ అంతా, ఎందుకంటే మనకి తెలుగు వాళ్ళకి హిందీ చాలా కష్టతరమైన భాష, రాదు, చేయలేం, ఏం చేయాలో అర్థం కాదు. పక్కని చూసి రాసుకొని ఏదో 7th క్లాస్లో గట్టెక్కే, తర్వాత కూడా 10th క్లాస్లో గట్టెక్కేవారు. మరి హిందీ భాష, హిందీ సార్కి మరి మంచి అనుభవం. నేను క్షమించండి, నిజంగా చెప్తున్నా, క్షమించండి. సార్ పేరు శ్రీనివాస్ సార్, మరి నాకు గుర్తు రావట్లేదు, నిజంగా క్షమించండి సార్, మీ గురించి నేను మాట్లాడలేకపోతున్నాను. ఇది సబ్జెక్ట్ మ్యాథ్స్ ఓహో సార్ క్షమించండి సార్, మ్యాథ్స్ హిందీ సార్. సార్ దగ్గర నేను పక్క ఉండేవారు హిందీ అంటున్నారు ఏంటబ్బా, నేను ట్యూషన్కి వెళ్ళాను సార్ దగ్గర అని ఫీల్ అవుతూ ఉన్నాను. నిజంగా చెప్తాను, సార్ దగ్గర మా చిన్నాన్ని పంపించేవారు, మా చిన్న తెలుసు కదా రాఘవరం మాస్టర్, సార్ వరే నువ్వు లెక్కలు రావట్లేదని ఇది ట్యూషన్ పంపించారు. హిందీ సార్తో చాలా హిందీ రాదు సాదు, ఏం చేయాలో అర్థం కాదు, క్షమించి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. దాదాపుగా 27 సంవత్సరాలు అయింది కాబట్టి కొంచెం గుర్తుపట్టలేకపోతుంది, క్షమించండి. ఇంకోటి, నేను లోకల్, వీరందరూ లోకల్, వెస్ట్ గోదావరి నుంచి ఉండి ఇక్కడ వచ్చి చదువుకున్నాను. మరి దీంతో 10th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను వీళ్ళతో సంబంధాలు లేవు, కొంచెం పోలిక ఉన్నా కానీ పేర్లు త్వరగా చెప్పలేకపోతున్నాను. మరి హిందీతో ఆ తలనొప్పి, లెక్కలతో ఇంకో తలనొప్పి, ఇవన్నీ కలిసి మనకి 10th క్లాస్ పాస్ అలా చేసి రకరకాల ఉద్యోగాలు, చదువులు మొత్తం అందరూ మన ఒక స్టాండర్డ్గా ఉంచారన్నమాట. ఒక విషయం చెప్తున్నాను, వ్యవసాయం చేసిన సాఫ్ట్వేర్ చేసిన తృప్తి లేకపోతే ఎంత సంపాదించినా వ్యర్థం, ఎంత సంపాదించినా వ్యర్థం. పార పట్టుకుంటే పనికి మూలడు కాదు, సాఫ్ట్వేర్ అంటే సూపర్ కానీ కాదు. కష్టాలు అనేది సేమ్ కామన్ ఉంటాయి. కాబట్టి మన ఫ్రెండ్స్లో ఎవరైనా స్థిరపడిపోయినా మీకు ఉన్న దాంట్లో చాలా తృప్తిగా ఉండి స్నేహాన్ని బంధువులు ఎంత మాత్రం మర్చిపోకుండా మంచి సంబంధాలు కలిగి ఉండి జీవితాన్ని కొనసాగించాలి. ప్రతి ఒక్క మనిషి యొక్క గోల్ అదే, అందరూ తెలిసింది కదా, ప్రతి మనిషి యొక్క గోలే అదే. మరి ఎంత సంపాదిస్తే అంత సంతోషం కాదు. వ్యవసాయం చేస్తే దౌర్భాగ్యుడు కానే కాదు. ఆ పరిస్థితులను బట్టి కొంతమంది వ్యవసాయం చేయొచ్చు, ఆ పరిస్థితులను బట్టి మంచి ఉద్యోగాలు చేయొచ్చు. ఎవరేమోనే అందరూ బాగుండాలి, అందరిని గుర్తుపెట్టుకోవాలి. మరి మాకు మంచి చదువుల్ని మాకు నేర్పించిన గురువులు గారికి మరి పాదాభివందనం చేస్తున్నాం. ఈ విధంగా మాట్లాడడం చాలా గొప్ప అవకాశం. మీ ముందు నిలబడే గొప్ప వాళ్ళం కాదు, పెద్దవాళ్ళం కాదు కానీ మీకు గురువులుగా మేము పాదాభివందనం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి, నా మాటలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరికైనా పేరు పెట్టి పిలవలేను, ఎవరైనా మాట్లాడాలనుకుంటే, గురువుల గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే దయచేసి ముందుకు రండి. దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువులందరికీ పాదాభివందనం. మాకు మీరు బాగా ఏమీ రాలేను, ఆలు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రిటర్న్ కూడా మళ్ళీ ఆలు నేర్పించే స్థాయి నుంచి అలాగా నాకు ఆలు కూడా వచ్చి కాదు 7th వరకు సరిగా, అవి కూడా మళ్ళీ రిటర్న్ తీసుకువెళ్ళి మళ్ళీ చదివించి మళ్ళీ ఒక స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు. అదేవిధంగా తల్లిదండ్రుల తర్వాత గురువుల తర్వాత అందరూ కూడా, ఇది నా మనవి.
ఓం నమ శివాయ. దాదాపు వందనాలండి. మాది మునకలాపల్లి గ్రామం నుంచి ఇక్కడ 7th 6th 7th ఇక్కడ చదువుకున్నామండి. ఆనాటి జ్ఞాపకాలు నాయుడు మాస్టర్ గారు, కోటేశ్వరరావు గారు, హెచ్ఎం గారు, మిగతా సార్ల గురించి అయితే తెలియదు. మీ అందరికీ కూడా పేరు పేరున మీకు పాదాపు వందనాలండి. ఈరోజు మేము ఇంత పెద్దవాళ్ళమైనా ఒక క్రమశిక్షణగా ఉన్నామంటే ఆ రోజు మీరు చూపించిన ఆ ప్రేమాభిమానాలు, మీరు చూపించిన ఆ చదువుల వల్ల మేము ఇప్పుడు సమాజంలో ఇలా గొప్ప గొప్ప అని కాదు కానీ ఏదో ఉన్నత స్థాయిలో ఉన్నామని చెప్పుకోవడానికి మీరు మా జీవితాల్లో ఎంతో తోడ్పడ్డారండి. అలాగే మేము కూడా ఇలా కలుసుకున్నందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. అయినా అల్లాజీ దగ్గరుండి మమ్మల్ని ఒకే వేదికపై కూర్చోబెట్టి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ ఒకే క్లాస్ రూమ్లో తీసుకొచ్చి పెట్టినందుకు అల్లాజీకి కూడా ధన్యవాదాలు చెప్తూ గురువులందరికీ కూడా పాదాభివందనాలండి. ఓం నమ శివాయ. సో ఆయన రీసెంట్గా November 11th చనిపోవడం జరిగింది గుండెపోటుతో. సో ఆయనకి ఆత్మశాంతి కలిగించాలని మనం అందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ. కొంచెం సీటు ఆ మిగిలిన ఇద్దరికి మిగిలిన ముగ్గురికి నాకు ఎస్వి యూనివర్సిటీ తిరుపతి వచ్చింది. ఆ తిరుపతి ప్రతి 20 days కాంట్రాక్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళివ్వండి నేను. అలాగా 7 సార్లు వెళ్ళాను తిరుపతి. ఆ 7 సార్లు వెళ్ళినప్పుడు వెంకటమూర్తి దర్శనం చేసేవాడిని. ఆ తర్వాత ఫస్ట్ బీఈడి ప్రమోషన్గా నాకు వేచనం స్కూలే వచ్చింది. అయితే వేచనం స్కూల్లో 95 April 23 జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సమ్మర్ వెకేషన్, ఆ సమ్మర్ June 12 నుంచి స్కూలు. అయితే నాయుడు మాస్టర్ బాగా సహకరించారు నాకు. ఆ ఏడాది 10th class సోషల్ ఇంగ్లీష్ కూడా ఆయనే అనర్గళంగా చెప్పారు. వారు క్లాస్ చెప్పేటప్పుడు కూడా నేను వినేవాడిని. ఎంచేత మా అంతా లిమిటెడ్ సర్వీస్ కదా, హై స్కూల్ కొత్త. అయితే ఆ తర్వాత అలాగా నేను ప్రిపేర్ అయ్యి చోడవరంలో ఇంటి దగ్గర మొన్నటి క్లాస్ ఆ నెక్స్ట్ డే నుంచి చెప్పేవాడిని నేను. అలాగా మీ అందరూ విద్యాబుద్ధులతో బాగా శ్రద్ధగా చదువుకున్నారు. నేను ప్రతి ఆదివారం కూడా వచ్చి ఇక్కడ చెప్పేవాడిని. ఇంగ్లీషు మామూలు క్లాసు పెట్టేవాడిని ప్రతి ఆదివారం. అప్పుడు గవర్నమెంట్ ఏం పెట్టమనలేదు, నేనే వచ్చేవాడిని మామూలుగా. 11కి వచ్చి 4 దాకా పెట్టేవాడిని. మరి అప్పుడు ఏ బ్యాచో నాకు గుర్తులేదు అప్పుడు మొత్తం మీద. అలాగే మీ అందరూ చదువుకుని బాగా అభివృద్ధిలోకి వచ్చి ఇలాగ మీరు ఈ ఆత్మీయ సమావేశం పెట్టారు. 23 ఆగస్టులో ఒక బ్యాచ్కి వచ్చాం. అప్పుడు నాయుడు మాస్టర్ మేము అందరం కలుసుకున్నాం. మళ్ళీ సెప్టెంబర్లో ఒక బ్యాచ్ పెట్టారు, అప్పుడు కలుసుకున్నాం మేమందరం. ఈ విధంగా మమ్మల్ని మీరు కలిపారు. మళ్ళీ ఎంతో సౌహృదయంతో మేమందరం మాట్లాడుకున్నాం. తర్వాత మాస్టర్ కూడా లెక్చరర్ అయిపోయారు. తర్వాత మన సుధాకర్ గారు గవర్నమెంట్ కాలేజీకి ఆయన మా ఊళ్ళో కూడా పనిచేస్తారు, పడ్డాదిలో. అంచేత నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరిని చూడడం. మీ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు అందిస్తూ ఆ పరమేశ్వరుడు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు ఇవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. Now I request English Master Sir, Nayudu Master Sir, to speak few words about the children. రెస్పెక్టెడ్ పూజనీయులు పెద్దలు సీతారామూర్తి మాస్టర్ గారికి నా మీద ఇప్పుడు కష్టాలు భరించగానే అభిమానాన్ని కురిపిస్తే భరించలేదు. ఇప్పుడు నా మీద వారికి అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది. మాస్టర్ గారు, హిందీ మాస్టర్ గారు, కోటీశ్వరరావు, బామర్ది, తర్వాత ఇక్కడ సుధాకర్ గారు, ఇలా మీ అందరి గురించి చెప్పాలంటే నేను గంట మాట్లాడతా, మీరు ఓర్చుకోలేరు. కాబట్టి క్లుప్తంగా 40 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. పులిని దూరం నుంచి చూడు, పర్వాలేదు. దగ్గరికి వచ్చి ఫోటో తీసుకైనా పర్వాలేదు. అనువిచ్చాలని మేతను గెద్దితే
జాగ్రత్త చెక్. అడవి పక్షులకి ఎవడు ఆహారం ఇచ్చే, మృగజాతులకు ఎవడు మేత పెట్టే, వన సరాదులకు భోజనం ఎవడిప్పించే, చెట్లకు ఎవడ నీరు చేదబోసే, స్త్రీల గర్భంబులను శిశువులను ఎవడ పెంచే, పనులకు ఎవడబోసే బరగపాలు, మధుపాలికి ఎవడ మధుపాలంటే బటర్ఫ్లై, పువ్వులో ఉన్న మకరందం ఉంటేనే బతుకుతుంది. పశువులకు ఎవడ పెంచే బచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవి కానీ వేరొక దాత లేడయ్యా వెదుకు చూడ, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దుర్దుర. ఆ మనం ఏదో వీరులు సోళ్ళని కాడెత్తుకొని కానీ అద్భుతమైన శక్తి మీదనుంది. ఇవన్నీ ఇచ్చినవాడు భగవంతుడు. స్వజీవనశాస్త్రాణం క్లేశో నానస్య జీవనం యథా భవిష్యత్ జీవితం ధర్మాయ రూపాయి మతం. అత్యున్నతమైన ధర్మం ఏంటంటే మన మాటల వల్ల చేతల వల్ల ఎవరు బాధపడకూడదు. ఇంకోటి కలియుగ దైవం ఎవరంటే మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. కన్న తల్లిని నాన్నని ఎవరైతే నమస్కారం పెడతారో కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుంది. తల్లి నవమాసాలు మోసి మరణ సదృశ్యమైన కొన్ని లీటర్ల రక్తం ఇచ్చి చేసిన ఆ తల్లిని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు కాశీకి వెళ్ళట్టు. అర్ధరాత్రి వాడు పాడు చేస్తాడు. మనం ఆ పక్కనే చూడలేము. ఆడు అన్ని పనులు చేస్తుంటాడు అబ్బాయి, చిన్నపిల్లడు. ఆ లేచి నిద్రావస్థలో నుంచి లేచి వాడికి మంచి బట్టలు వేసి అటువంటి తల్లిని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటారు. ఇప్పుడు ఏయో తల్లిని తండ్రిని చూసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కనబడలేదు. నాన్న ఒక కొడుకుని అడిగాడు. వ్యవసాయానికి ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. సభాధ్యక్షులు సీతారామూర్తి సార్కి ప్రత్యేకమైన నమస్కారాలు. నాయుడు మేష్ సార్కి, సుధాకర్ సార్కి, మాస్టర్కి, కోటేశ్వరరావు గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ వచ్చిన వాళ్ళందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణమైన ఈ సెల్ ఫోన్కి ముందుగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్లనే మనం అందరం కలవగలుగుతున్నాము. అలాగే దీన్ని ఆసరాగా చేసుకుని మన అల్లాజీ మనల్ని అందరినీ ఏకం చేశారు. ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. లేకపోతే లేకపోతే మనం ఎక్కడో. మరి ముందుగా మన నాయుడు మాస్టర్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే తెలుగు కవులు అందరూ ఈయనలోనే ఉన్నారేమో అనిపిస్తుంది. ఒక కీట్స్ కానీ, షెల్లీ కానీ, షేక్స్పియర్ కానీ, బెర్నాడ్ షా కానీ అందరూ ఈయనలో ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ కవులు, తెలుగు కవులు అందరూ. సరే, ఇప్పటికీ మీరు నేను కలిసి 27 ఏళ్ళు దాటింది, 2.5 దశాబ్దాలు దాటింది. మిమ్మల్ని చూస్తానని నేను కానీ, నన్ను చూస్తానని మీరు కానీ అనుకుని ఉండరు. ఈరోజు చాలా అదృష్టం నేను ఇక్కడికి రావడం. ఇంకోటి ఏంటంటే ఈ స్కూలు నాకు మొదటి స్కూల్. ఆ రకంగా ఈ వేసలం స్కూల్ నేను ఎప్పుడూ మర్చిపోను. ఇంకొక అదృష్టం ఏంటంటే ఫస్ట్ జాయిన్ అయిన ఈ ఊరు ఒక పండితుల గ్రామం, పండితులకి ఆలవాలం. ఉదాహరణకి మనం నాయుడు మేషారినే చూడవచ్చు, ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తాం కదా. మరి అలాగనే ఇలాంటి గ్రామంలో నేను మొదటిసారిగా జాయిన్ అవ్వడం అంటే 1995 జూన్ 15 జాయిన్ అయ్యాను. అందులోనూ నాకంటే సీనియర్స్, ఎక్స్పర్ట్స్, అనుభవజ్ఞులు అలాంటి వాళ్ళ మధ్య అప్పుడే వచ్చి జాయిన్ అయ్యాను నేను. అప్పటికే వాళ్ళకి 10 ఏళ్ళు పైగా అనుభవం ఉంది, మాస్టర్లు, సీనియర్లు, ఉపాధ్యాయులు. వాళ్ళ మధ్య ఇక్కడ పనిచేస్తుంది నేను 3 సంవత్సరాలే, కానీ కొంచెం అనుభవం సంపాదించాను. ఈ 3 ఏళ్ళ కాలం తర్వాత ఈ జిల్లాలో 4 స్కూళ్ళు పనిచేశాను నేను. తర్వాత 2009లో అంటే ఇక్కడ 14 ఏళ్ళు పనిచేశాను ఈ జిల్లాలో. ఈ జిల్లాలో 14 ఏళ్ళు పనిచేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాకి అంతర్జిల్లా బదిలీపై వెళ్ళిపోయాను. ఎందుకంటే అక్కడ భాగస్వామి, అక్కడ అమ్మాయి రామచంద్రపురం, తను కూడా ఇప్పుడు నాకులాగానే టీచర్గా చేస్తుంది. మరి ఇక్కడికి వచ్చాకే మ్యారేజ్ అయింది నాకు. 95 మామూలుగా చోడవరంలో ఉంటూ సైకిల్ మీద తిరిగేసేవాడిని. 96 మాస్టర్తో పాటు వచ్చేవాడిని. చిన్న బస్సు ఉండేది, పొట్టు బస్సు, గవర్వారం వరకు వచ్చేది. అక్కడ సైకిల్ పెట్టుకునేవాళ్ళం. ఆ ఎక్స్పీరియన్స్ బాగుండేది. ఆ బస్సులో ఆ కొత్తూరు సెంటర్లో ఎక్కడం, గవర్వారంలో దిగడం, అక్కడి నుంచి సైకిల్ మీద మళ్ళీ రావడం. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉండేవారు, చాలా బాగుండేవారు.
ఎంత బాగున్నారంటే 27 ఏళ్ళ తర్వాత కూడా మీ పేర్లన్నీ నాకు గుర్తున్నాయి. విశేషం ఏంటంటే 2-3 ఏళ్ళ క్రితం వాళ్ళు నిన్ననే వచ్చారు, 4 ఏళ్ళ క్రితం వాళ్ళు. నీ పేరు అని ఆలోచించాల్సి వచ్చింది. అంటే ఇది ఇట్స్ కాల్డ్ ఎఫెక్షన్. పిల్లలకి మనకి మధ్య ఉన్న ఈ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ముఖ్యంగా కృష్ణవేణి రాలేదు చూడండి, మనకి ఎంతగానో చెప్పి హ్యాండ్ ఇచ్చేసింది. వస్తుంది అనుకుంటున్నాను. మీ అందరిలో బాగా చురుకైన అమ్మాయి కదా కృష్ణవేణి కానీ, శారద కానీ, శ్రీదేవి కానీ, అలాగే శ్రీలక్ష్మి, వీళ్ళందరూ, శేఖరు, అల్లాజీ, మీ అందరినీ తలుచుకుంటే కొంచెం ఒక ఉత్సాహంగా ఉంటుంది. మాస్టర్కి 79 ఏళ్ళు అంటే నమ్మలేము. 73. అలాగే మాస్టర్కి 73 అంటే అసలు, ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు సగానికి సగమే కాదు 16 ఏళ్ళ యువకుడు అయిపోతారు మాస్టర్. ఆ వాగ్దాటి చూసారా? మరి అలాంటి ఇన్స్పైరబుల్ స్పీచెస్ మీరు వినాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు మీలో ఉంది ఆ ఉత్సాహం. ఇప్పుడు మేము చెప్తున్న స్కూల్స్ ఏమో డౌట్, అలా చేయగలుగుతారో లేదో, ఆ టైం చేసినా వీళ్ళ వయసు వచ్చేసరికి నేను రాగలుగుతానో లేదో కూడా చెప్పలేదు. ఇప్పుడు నాకు 59, ఇంకా 3 ఏళ్ళు చెయ్యాలి అనుకుంటున్నాను అనమాట. అంటే ఉత్సాహం లేదు, తగ్గిపోతుంది. సరే, ఎనీహౌ మీరు అందరూ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ వంకనైనా మిమ్మల్ని చూసినందుకు. గ్రామాన్ని స్కూల్ మారింది, ఇదివరకు అట్లా లేదు. అక్కడ ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండేది, ఎదురుగుండానే మనకి ఒక చిన్న 2 గదులు రూమ్ ఉండేది. ఆ పక్కన ఇంకొక బిల్డింగ్ ఉండేది, అక్కడ చదువుకునేవాళ్ళం. 8th క్లాస్ వరండా, 9th క్లాస్ రూమ్లో ఉండేవారు. కిందన కూర్చునేవారు. ఇప్పుడు కిందన కూర్చునే పరిస్థితులు లేవు. చక్కటి బెంచీలు ఉన్నాయి, చక్కటి ఫ్యాన్లు ఉంటున్నాయి. ఇంకా బ్లాక్ బోర్డ్ స్థానంలో IFPలు వచ్చాయి, అంటే ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్ అనమాట. హిందీ మాస్టర్ గారికి, కోటేశ్వర మాస్టర్కి, అపూర్వ మాస్టర్, మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ నా ఆశీస్సులు చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చేద్దాం. ప్రజెంట్లోకి వస్తే చిన్న కథ చెప్పాలంటే నా స్టోరీ చెప్తున్నాను. 97లో నాకు స్కూల్ అసిస్టెంట్గా ఫస్ట్ అపాయింట్మెంట్. మాస్టర్ చెప్పినట్టు వేచలం నాకు ఒక వరం లాంటిది. 97లో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయిన తర్వాత నేను పుట్టి పెరగడం అంతా వైజాగ్ సింధియా షిప్ యార్డ్ క్వార్టర్స్. నాకు అసలు ఈ వాతావరణం అసలు ఏం తెలియదు. ఇంత దూరం ఎలాగొస్తానని చెప్పి అసలు స్కూల్ ఎక్కడ ఉంది ఏంటని చెప్పి ఒకరోజు చూశాను, ఇంకా జాయిన్ అవ్వలే. అప్పుడు హెడ్ మాస్టర్ సెలవులో ఉన్నారు. నా హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చొని ఎలా చూస్తున్నారు, రండి అన్నారు. ఎవరు? ఇలా సార్, నా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చింది, జాయిన్ అవ్వాలని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే మరి నేను ఉండలేను. ఇక్కడ అంత దూరం నుంచి నాకు వంట రాదు, ఏమీ రాదు. అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలే. మరి ఎలా సార్, నేను జాయిన్ అవ్వను అన్నాను. అచ్చే జాయిన్ అవ్వకపోతే ఎలాగండి, ఇక్కడ 1 ఇయర్ నుంచి ఎప్పటి నుంచో మ్యాథ్స్ లేదు, అసలు చాలా మ్యాథ్స్ ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎలాగైనా జాయిన్ అవ్వాలంటే చూస్తానులేండి అనేసి ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడు తిరిగి మాస్టర్ వచ్చారు. ఇప్పుడే మనం ఆయన వల్లే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నిజం చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే, నువ్వేం బాధపడకు, 3 నెలలు మా రూమ్లో ఉండు, 3 నెలలు నీకు వంట వండి పెడతాను, అప్పుడు నేర్చుకున్న దగ్గర నేర్చుకుని 3 నెలల తర్వాత నేను బయటకు పంపించేస్తాను అన్నారు. ఓకే సార్, అయితే మీరు చూస్తారు కదా అంటే అప్పుడు ఆయన మాట మీద నేను 2 డేస్ తర్వాత ఎప్పుడో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత 97 ఫిబ్రవరి 21st జాయిన్ అయ్యాను. మీరు అప్పుడు 10th క్లాస్లో ఉన్నారు, ఇంక మార్చిలో మీరు వెళ్ళిపోతారు కాబట్టి మీకు అప్పుడు మ్యాథ్స్ కూడా ఎక్కువ ఎవరు లేరు. అప్పుడు నేను స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మాస్టర్ ఇంటికి వచ్చేసేవారు పిల్లలందరూ. నాకు అందులో బాగా గుర్తు శ్రీలక్ష్మి, శారద, తను అనుకుంటా, అరుణ, ఆ అబ్బాయి అనుకుంటా. తర్వాత రాఘవరావు గారి మాస్టర్ సాయంత్రం ఇంటికి కూడా పంపించారు, నైట్ పంపించేవాడు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన చెప్పిన తర్వాత. ఆడికి మ్యాథ్స్ చెప్పండి అని చెప్తే నైటు చాలాసేపు 9 గంటల వరకు కొంచెం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయావు. ఆ రూమ్కి పక్కనే కదా ఇక్కడ. ఆ విధంగా చరిత్ర అది ఇప్పుడు నాకు అంత గుర్తు వస్తుంది. తర్వాత 99లో మ్యారేజ్ అయ్యింది. 2001లో ఇక్కడ ఉండగానే 2001లో నాకు జైలుగా ప్రమోషన్ వచ్చింది. ఇక్కడికి వచ్చింది ఫస్ట్ అపాయింట్మెంట్ ఇది. ఇక్కడికి వచ్చిన మ్యారేజ్ అయ్యింది. 2001లో నాకు జైలుగా ప్రమోషన్ వచ్చి వడ్డాది వెళ్ళాను. అప్పటికి చాలా దూరం వేస్తే నాకు ఇప్పుడు ఎవరో తెలిసిన ద్వారా వడ్డాది దగ్గర ఖాళీగా ఉందంటే వడ్డాది వెళ్ళాను.
2001 నుంచి ఇంతవరకు జేఎల్గానే పనిచేస్తున్నాను. యాక్చువల్గా ప్రిన్సిపల్ ప్రమోషన్ రావాలి, కొన్ని కోర్టు కేసుల వల్ల నాకు ప్రిన్సిపల్ ప్రమోషన్ రాలేదు. అయినా నేను చాలా కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశాను. మొన్నటి వరకు కోటపాడులో పనిచేశాను, వడ్డాదిలో పనిచేశాను. ఇప్పుడు ప్రజెంట్ అగనంపూడి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మేషర్ చెప్పినట్టు ఇక్కడికి వచ్చినాకే మ్యారేజ్ అయింది, ఇక్కడికి వచ్చినాక నాకు ప్రమోషన్ వచ్చింది. మేషర్ ఇంకా 3 ఇయర్సే పనిచేశాను. నేను 4.5 ఇయర్స్ పనిచేశాను. 97 నుంచి 2001 మార్చి 11 వరకు పనిచేశాను. మార్చి తర్వాత బ్యాచ్ వెళ్ళిపోయింది. ఇది నా వేచలం తాలూకా గుర్తులు. తర్వాత వడ్డాది నుంచి దేవరాపల్లి వచ్చేసాను, ట్రాన్స్ఫర్ అయ్యింది. దేవరాపల్లి నుంచి చోడవరం అప్పటి నుంచి చేసేవాడిని, వేచలం మీదకి అప్పటి నుంచి చేసేవాడిని. వేచలం ఊరు చూసుకునే ఇగో ఇక్కడ పని చేశాను చెప్పి ఈ ఊరి నుంచి నేను బండి మీద చోడవరం టు దేవరాపల్లి 1 ఇయర్ అప్ అండ్ డౌన్ చేశాను. ఇంక తిరగలేక మళ్ళీ దేవరాపల్లి ఉండిపోయాను. మా మిస్సెస్ కూడా మామిడిపల్లిలో పనిచేసింది, అనురాధ అని మీకు ఎవరికైనా తెలిసి ఉంటుంది. మామిడిపల్లిలో 10 ఇయర్స్ పనిచేసింది. అంటే 99లో మ్యారేజ్ అయిన తర్వాత 2001 2లో ట్రాన్స్ఫర్స్ అయ్యి అప్పుడు మేషర్ వెళ్ళిపోయారు. అంతే కదా మేషర్? మీరు ఎప్పుడు వెళ్ళిపోయారు? 98లో నేను వెళ్ళిపోయాను. 97లో నేను వచ్చాను. 98లో మాస్టరును నాయుడు మాస్టర్ వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయారా? అప్పుడు తర్వాత వరహామూర్తి గారు వచ్చేవారు. మొత్తం నేను రావడం ముగ్గురు వెళ్ళిపోయారు, ముగ్గురు వచ్చారు. గురువును కాకపోయినా మీ గురువులతో పాటు మరి మమ్మల్ని కూడా ఆహ్వానించి చక్కటి ఆత్మీయ కలయిక, అన్ని కలయిల కంటే ఆత్మీయ కలయితే చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. మరి ఈ కలయికకి నాంది పలికినటువంటి బాబు అల్లాసి నాకు రావటం. అయితే ఇక్కడ నా పరిస్థితి ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా సరే ప్లాన్ చేసిన తర్వాత మాకు కొద్దిగా ఇంటిమేషన్ వస్తుంది. సో ఇక్కడ లోకల్గా ఉంటున్నాం కనుక మరి ప్రతి కార్యక్రమానికి ఏదో సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఈ పాఠశాలలో చదివినటువంటి పిల్లలకి ఆటోమేటిక్గా వస్తాయేమో ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పిల్లలకి అప్పుడున్న చాలా డిఫరెన్సెస్, చాలా అద్భుతం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ కలయికి నాంది పలికి మీరందరూ కూడా మా అందరినీ కూడా ఒక వేదికని తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఈ స్టాఫ్తో కొద్దిగా పరిచయాలు ఉన్నాయి నాకు. ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసేటువంటి క్రమంలో మాస్టర్ నన్ను గుర్తుపెట్టారో లేదో, అపర మాస్టర్ అంటారు సార్. ఆయన నిరాడంబరంగా ఒక డిసిప్లైన్గా పని చేసుకెళ్ళేవాళ్ళు. పెద్ద పొడుగాటి సంతకం పెట్టుకునేవాళ్ళు. మాస్టర్తో నేను 10th క్లాస్ ఇన్విజిలేషన్స్ ఏవో మేము చేసామనుకుంటా. 10th క్లాస్ ఇన్విజిలేషన్ చేసేటువంటి క్రమంలో ఒక డిసిప్లిన్ చేసినటువంటి వ్యక్తి. మేమైతే రఫ్ అండ్ టఫ్. ఎట్లా ఉండేవాళ్ళం అంటే మంచిగా ఉండేది, చెడు ఉండేది మాకు. మేము పెరిగినటువంటి క్రమంలో అట్లా ఉండేది. మాస్టర్ చూసిన తర్వాత ఆయన దగ్గర కొన్ని నేర్చుకోవాలి ఈ పని చేసేటువంటి క్రమంలో అనేసి మేము కూడా మాకు అర్థమైంది. అలాగే మరి హిందీ మాస్టర్ని నాకంత పరిచయం లేదు, మరి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, కోటేశ్వర మాస్టర్ ఉన్నారు. డిసిప్లిన్ అంటే ఆయనే. నాకు సీనియర్, నాకంటే సీనియర్ ఆయన దాదాపు 4 ఇయర్స్ అనుకుంటా, 3-4 ఇయర్స్ అనుకుంటా. చక్కగా చదివేవాడు. అట్లా నేను చదివేవాడిని కాదు. సెకండ్ షో సినిమాలు ఇవన్నీ కథ జరిగేది అనమాట. ఆయన అట్లా కాదు. మార్నింగ్ స్కూల్కి వచ్చాడంటే ఈవినింగ్ వరకు పిల్లలతో గడుపుతూ ఎప్పుడూ కూడా ఎదగాలి, మంచి జాబ్స్ చదవాలి అన్నటువంటి కాన్సెప్ట్లో ఒక పోటీ పడేటువంటి వ్యక్తి. ఒకే ఇన్సిడెంట్ చెప్తా. మార్టర్ రికార్డింగ్ డ్యాన్స్ గజపతినాల్లో పెట్టారు. మార్టర్ రికార్డింగ్ డ్యాన్స్ పెట్టిన తర్వాత మేము అందరం వెళ్ళాలి. నాగిరెడ్డి సన్యాసి దగ్గర మంచి ఎడ్లు ఉన్నాయి, బండి లేదు. బండి ఎవరిదో ఉంటే రాత్రి 8 గంటలకి
పూది కట్టేసి బండి చూసుకొని వెళ్ళిపోయాం. అంటే నైట్ అంటే ఎట్లా బ్యాచిలర్స్ లాగా, అప్పటికి నీకు పెళ్ళి కాల, అట్లా ఉండేది అనమాట. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ వేచలం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? ప్రతి ఒక్కరూ సరదాగా ఉంటూ పిల్లలతో మమేమకమై సొంత పిల్లల్లాగా, అప్పుడు చెప్పినటువంటి గురువులు మేము ఇక్కడే చదువుకున్నాం కనుక ఇక్కడే ఉంటూ స్థానికంగా, ఇవాళ టీచర్స్ ఎవరు లేరు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు, ఏ ఒక్క పేరెంట్తో కమ్యూనికేషన్స్ లేవు. ఇప్పుడు ఉన్నటువంటి పనిచేసేటువంటి క్రమంలో ఇట్స్ డిఫరెన్స్, చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. అంటే పిల్లల్లో డిఫరెన్సెస్ వచ్చాయి, టీచర్స్లో కూడా డిఫరెన్స్ వచ్చాయి. ఈ వ్యవస్థ ఏమవుతుంది అంటే టెక్నాలజీ పెరుగుతుంది కానీ వ్యవస్థలో గ్యాప్స్ వస్తున్నాయి. అప్పుడున్నటువంటి మైండ్ సెట్స్కి ఇప్పుడున్నటువంటి మైండ్ సెట్స్ కూడా డిఫరెన్సెస్ అనేది వస్తున్నాయి. బికాస్ పేరెంట్స్ తాలూకా థాట్, పేరెంట్స్ తాలూకా ఆలోచన విధానం ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. గతానికి ఒకే ఎగ్జాంపుల్ చెప్తా. గతానికి ఇప్పటికీ పేరెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళు అంటే, సార్ మా వాడు చదవలేదు, వీడిని ఏదో ఒకటి చెయ్యండి, తంతారో కొడతారో, ఒకటి కాదు 100 కొట్టండి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆలోచనలు, మేము అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాం, మా బంగారాన్ని బంగారంలా పెంచుతున్నాం, షోకేసులో అద్దాల్లో పెట్టి చూస్తున్నాం, మీరు చెదకొడతారా, మా పిల్లల్ని కానీ చెదకొడితే మీ సంగతి తేల్చుతాము అన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఆసన్నమైంది. అయితే అందరి పేరెంట్స్ అట్లా ఉంటారని నేను చెప్పను. అందరి పేరెంట్స్ అందరూ ఒకేలా ఆలోచనలో ఉంటారు. కానీ మెజారిటీ ఇప్పుడు వ్యవస్థలో ఎందుకు మార్పు వచ్చిందంటే, మేము పనిచేసేటువంటి క్రమంలో కొంతమంది యాటిట్యూడ్స్ వలన వ్యవస్థలో చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి. అంటే ఒక్కడు తప్పు చేస్తే అందరూ తప్పు చేయం కదా. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా గురువులే మాకు కారణం, అది నాకు తెలుసు. మరి ఇట్లాంటి ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ అవకాశం లేదు. ఒక 20 years తర్వాత ఇప్పుడు మీరు కలిశారు. ఎందుకు కలిశారు? మనందరం కూడా ఎప్పుడో చదువుకున్నాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడో పుట్టాము. ఈ మీరు కలిసినటువంటి ఈ క్షణాలు మీ జీవితంలో మరుపురానటువంటి ఏవైనా రోజులు ఉన్నాయంటే ఇట్లాంటి సంఘటనలే. మీరు చదువుకునే క్రమంలో మీకు ఏం తెలియదు, అసలు ఎట్లా చదవాలో తెలియదు, దేనికి చదవాలో తెలియదు, అవునా కదా? ఇప్పుడు పుట్టినంటే వాడు డాక్టరా, ఇంజనీరా, కలెక్టరా డిసైడ్ చేస్తున్నారు. అమ్మ వేణుగారని, గొల్లు వేణు, కృష్ణవేణేనా వేణేనా? సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అందుకని మీ అందరికి కూడా హ్యాండ్సప్ చెప్తున్నా, గురువులను కలవాలి అనేటువంటి వాళ్ళ విద్యార్థులకు లేదు. ఈ స్థాయిలో ఉన్నా సరే గురువులను కలవాలి, మనందరం కలవాలి, ఒక ఆనందాన్ని తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినట్టు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవాళ ఉన్నటువంటి పాఠశాలలో నేను ఈ స్కూల్లో పనిచేశాను. ఈ పాఠశాలలో చదువుకొని నేను ఎలిమెంటరీ హెడ్ మాస్టర్స్గా, అట్లాగే గోవిందరావు, అనంతరావు గారు వీళ్ళందరితో మేము కలిసి పనిచేసి ఈ స్కూల్ డెవలప్మెంట్ అనే దానికి ఒక నాంది తీసుకోవడం జరిగింది. అది ఎట్లా చేశాము, ఇక్కడ 2 సిచ్యువేషన్స్, ఒక పబ్లిక్ యాక్టివిటీ ఒకటి, స్కూల్లో యాక్టివిటీస్ ఏంటి. మేము స్థానికంగా ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆవేళ గ్రౌండ్ ఫెసిలిటీస్ లేదు, ఆవేళ పొగపాడులు ఇవన్నీ కూడా మాది కూడా ఉంది, ఈ సైట్లో మాది కూడా ఉంది. మేము ఒకసారి ట్రై చేసాం. ఎట్లా అంటే
ఇండివిజువల్గా ఈ స్కూల్కి రాయింపిద్దాము అనేసి ఒక ప్రయత్నం చేశాం. ఒక 100 రూపీస్ స్టాంప్ కార్డు తీసుకొచ్చి మేమందరం చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అందరం కలిసి ఈ స్కూల్కి గ్రౌండ్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్లో మేము తీసుకొని మా ముందు రాసి ఇచ్చేసాం. మా పేరెంట్స్ చేత మా సైట్ ముందు రాయించి అలాగ ఒకరు చేస్తే చాలా దాదాపు ఒక 80% కలెక్ట్ చేయగలిగాం. మిగతా 20% అబ్జెక్షన్స్ వచ్చాయి. పొలిటికల్గా ఒక ప్రెషర్ పడింది మా మీద. ఆవేళ మేము తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి ఆవేళ వచ్చింది మేము చదువుకునేటువంటి క్రమంలో కూడా. కానీ దీన్ని ఎప్పటికైనా చెయ్యాలి అని తప్పన. దానికి అభినందన నీకు. నేను ఆల్రెడీ 9 సంవత్సరాలు మన పాఠశాలలో కమిటీ టీచర్గా చేసిన, రెగ్యులర్ పోస్ట్ కాదు. అయితే వీళ్ళందరికైతే ఎక్కువ సీనియర్ నేనే ఈ సంస్థ వరకు అయితే. పాడేండి. నెక్స్ట్ మాడుగులు వచ్చాను. మాడుగులు వచ్చి మాడుగులో ఏవో 10 సంవత్సరాలు చేశాను. అప్పుడు మాడుగులు చోడవరం వచ్చాను. చోడవరంలో 8 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు చీడకాడ మండలం జగిత్వరం ప్రజెంట్. కాబట్టి ఎక్కువ మంది అందరూ పిల్లలతో చనువుగా ఉండేవాడిని. అందరూ సిరిమల్లి దేవి అంత మంచి అభిమానంగా చూసేవాడిని. అప్పుడు ఆయన చేత మన ఈ సమావేశం ముగించే లోపుని సిరిమల్లి దేవి చేత ఒక పాట పాడించాలి అన్నారా? ఇప్పుడు నేను ఒక 3 పద్యాలు పాడుతాను, అభినందన పద్యాలు. అంటే సూక్తి నీతివంతమైన పద్యాలే. చానబెట్టిన వజ్రంబులిను కాంతో పొలము చక్కగదుని నా పొలము నిచ్చు అటులనే అజ్ఞాని అయిన ఈ అవనిపైన విద్యనేర్చినయేని వివేకియగును. నెక్స్ట్ చాటులుంది. భరత ఖండంబు చక్కని పాడియావు ఇందువులు లేగదోడలై ఏచుచుండ తెల్లవారనిడి గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతుల బిగియగట్టి. పుష్పవిలాపం ఉంది. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలో సత్యనేమో అందమున హతమార్చే ఓ హంతకుండ మైలమైపోయనేమో నీ మనుజ జన్మ. నెక్స్ట్ నరసింహ శతకం ఉంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు లక్షాధికారైన లవణ మనము గాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్ర బీగుట గాని కూడబెట్టిన తుమ్ము గుడివబోడు పొందుగా మెరుగైన దాన ధర్మము లేక దాచి పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొరలకిత్తురో లేదా దొంగలకిత్తురో తేను జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిచి దూరా. ఓకే, థ్యాంక్ యూ. తిరుమల దేవి సార్ పాట పాడిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మీరు తింటూ మీరు ఇంట్రడక్షన్ ఇచ్చేద్దరండి క్విక్గా. కూర్చోండి. అందరూ కేక్ మీ దగ్గరికి వస్తుంది, కూర్చోండి. అక్కడ చైర్లో పెట్టి కట్ చేసి అందరికీ ఇవ్వండి. ఎగ్లెస్ కాదు. ఓకే, ఇప్పుడు అవార్డ్ సెరమనీ జరుగుతుంది. టీచర్స్కి అవార్డ్ సెరమనీ, సాల్వా ప్రజెంటేషన్. మీరు పర్వాలేదా? ఓకే, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ క్విక్లీ. హలో 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 గైస్. శ్యామల నా పేరు. మా హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. మా పాప బాబు డిగ్రీ అయింది. నేను హౌస్ వైఫ్. మీరు ఎంతవరకు చదువుకున్నారో చెప్పండి. నేను 7th క్లాస్ చదివాను. టైలరింగ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు శ్రీలక్ష్మి. నేను పాలకృష్ణ. కూర్చొని కూడా చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. I completed BSc BEd. I am teaching 12 years experience. Private school, maths teacher. ఇది హలో. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను నేను ప్రజెంట్ 12 years నుంచి మ్యాథ్స్ టీచర్గా. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప బీటెక్ కంప్లీటెడ్, తను బెంగళూరులో ఉంటుంది. చిన్న పాప బీటెక్ 2nd year, తను వెస్ట్ గోదావరి. మా హస్బెండ్ ఈజ్ బిజినెస్ చోడవరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు పద్మ. నేను వ్యవసాయం చేస్తున్నాను. మా అబ్బాయి బీటెక్ అయింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మా అమ్మాయి డిగ్రీ అయింది, కోచింగ్లో ఉంది. థ్యాంక్ యూ. నా పేరు నాగరత్నం. 7th చదువుకున్నాను. నాకు పాప బాబు. పాపకు పెళ్ళి అయిపోయింది, బాబు డిగ్రీ చదువుతాను. థ్యాంక్ యూ. 6th 7th ఇక్కడే చదువుకున్నాను. మా బాబు ఒక అబ్బాయి డిగ్రీ చేశాడు, ఏదో ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాడండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. లేట్గా వచ్చినా సరే ఫస్ట్ విష్ని గుడ్ మార్నింగ్ అనే చెప్పాలి. సో అందుకే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. నేను మాట్లాడాలనుకుంటున్నాను, అందరూ సైలెంట్గా కూర్చోండి. అందరినీ సైలెంట్గా కూర్చోమంటున్నాను సార్. రైట్లీ సెడ్ సార్. నేను అనుకునేదాన్ని సార్, మ్యారేజ్ అయిన తర్వాత ఇంత ఖర్చు పెట్టి గవర్నమెంటు ఎడ్యుకేషన్ కోసమని సారలనది పెట్టి చేశారు కదా, అందరం ఏం సాధించాము, ఏదో నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాము అనుకునేదాన్ని. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ చదువు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో ఉపయోగపడింది. ప్రతి ఒక్కరి లైఫ్ ఎలా మారింది, అసలు నిజంగా ఏంటంటే ఎక్కడో దూరం నుంచి జర్నీ చేసి వచ్చి సార్లైనా చెప్పడమైనా, హెడ్ మాస్టర్ గారు అందరూ దూరం నుంచి వచ్చి జర్నీ చేసి వచ్చి క్లాసులు తీసుకోవడం కొంచెం టఫే. అది చేసేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయుడు మాస్టర్ గారికి అందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ 1 hour స్టడీస్ చెప్తే ఎంత చార్జ్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. కానీ నిస్వార్థంగా సార్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ప్రైవేట్ క్లాస్ పెట్టి మనం అందరం బాగా చదువుకోవాలని సారు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు స్టడీస్ విషయంలో. మీకు అందరికీ గుర్తుందో మర్చిపోయారో. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, తెలుగు సార్ ఈరోజు మన మధ్య లేకపోవడం బాధపడాల్సిన విషయం. సార్ కూడా వస్తారు అనుకున్నాను నేనైతే యాక్చువల్గా. తెలుసు సార్, తెలుసు సార్ వాళ్ళు రావడము. మనకి స్టడీస్ అంటూ 9th క్లాస్ నుంచే మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రావడం, మనం కూడా కొంచెం పెద్దవాళ్ళు అవడం, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన ఈరోజు వాళ్ళు నేర్పిన విలువలు సంస్కారాల వలన ఈరోజు మనం సమాజంలో ఇలా ఉంటున్నాం. సో మన పిల్లలకు కూడా ఇవే మోరల్ వాల్యూస్ మనం నేర్పించాలని, సొసైటీలో ఒక మంచి పర్సన్స్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే.
థ్యాంక్ యూ వెనీ. సెకండ్ ఇయర్, మా హస్బెండ్ పోలీస్. ఐ థింక్ అందరికీ తెలిసే అనుకుంటున్నాను. నేను బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 8 years నుంచి. అదే నేను అనుకున్న, ఏంటి చదువుకున్నాం కానీ ఓన్లీ గిన్నెలు తోవడానికే ఫైనల్గా మన లైఫ్ ఇంతేనా అని. బట్ వన్స్ జాబ్లో జాయిన్ అయ్యాక అర్థమైంది ఏంటంటే, ఆ చదువు మనకి ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి, నాకనే కాదు, ప్రతి ఒక్కరు ఇప్పుడున్న మీరు అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలీదు. అంటే ఉమెన్ ఎంపవర్ ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో దాన్ని మనం బయటికి తీసి దాన్ని ఎలా సరిగా యూటిలైజ్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ వెనీ. గిన్నెలు ఇంట్లోనే కాకుండా కేజీ బంగారం రేట్ ఎంతమ్మా గ్రాముకి? గురువులందరికీ నా నమస్కారములు. నాతో చదివిన వారందరికీ ఏం చెప్ప హృదయపూర్వక నమస్కారాలు. హృదయపూర్వక నమస్కారం. మాది ములకలాపల్లి. రోజు గట్లో నడిచిన్నాను. వర్షం పడినప్పుడు అయితే ఇంత మునిగిపోయేవారు మేము. అలాగే వచ్చి 10th వరకు నాతో అయితే ఎవరు ఉండేవారు కాదు. 10th చదివిన వాళ్ళు నేను ఒక్కదాన్నే. 7th వరకు ఈ సిరిమలదేవి, ఈశ్వరలక్ష్మి అందరూ మానేశారు. నేను ఒక్కదాన్నే భయంతో వచ్చేదాన్ని. అక్కడ గడ్డి ముడుకుల వరకు గడ్డి వచ్చేది అనమాట. పాములు ఏమైనా ఉంటాయని భయపడిపోయేదాన్ని నేను. అలాగ ఉదయాన్ని ట్యూషన్కి వచ్చేదాన్ని. కానీ గంగాధర్ మాస్టర్ గారు బాగా చెప్పేవారు నాకు మ్యాథ్స్. కానీ బాగా చెప్పేవారు, కానీ నా బుర్రకు అస్సలు ఎక్కేది కాదు సార్. ఎక్కితే నువ్వు కూడా టీచర్ అయ్యి ఉండేదానివి, ఎక్కలేదు కాబట్టి ఇక్కడ ఉన్నావు. అసలు ఉదయం 6 గంటలకు వచ్చి స్కూల్ పెట్టే వరకు అతను చెప్పే వరకు అసలు బుర్రకు ఎక్కలేదు. 10th వరకు చదివాను, పాస్ అయ్యాను, కానీ ఇంక చదవలేదు. మా నాన్నగారిని అందరికీ తెలుసు, మన క్లాస్ అందరికీ. మాది చోడవరం, మా అత్తరిది, అమ్మగారిది ములకలాపల్లి. థ్యాంక్ యూ. మా ఆయన గారు అది సాంబశివ జ్యువెలరీ, మాది జ్యువెలరీ షాపు. సాంబశివ జ్యువెలరీ సార్, మీకు వెళ్తే డిస్కౌంట్ 20%. చెప్పమ్మా. నేను టైలరింగ్ చేస్తానండి. మా అమ్మాయి MSc చేస్తుంది వైజాగ్లో. అదే ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది తనకి. బాబు విజయవాడ, అదే KLU ఇంజనీరింగ్ చదువుతాడు. KL యూనివర్సిటీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి, పాప బాబు. పాప బీటెక్ సెకండ్ ఇయర్, బాబు 10th క్లాస్. మేము పరవాడలో ఉంటాం. థ్యాంక్ యూ. కలిగొట్ల జీ పద్మ. వ్యవసాయమే చేస్తాం మేము. మా పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, పెద్దది. చిన్నది 9th క్లాస్ చదువుతుంది. మా సార్లందరికీ నమస్కారములు సార్. సార్, మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా ఫ్రెండ్స్ అందరినీ కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది సార్. అలాగే నా పేరు విశారపలక్ష్మి, మాది ములకలాపల్లి సార్. నేను 8th క్లాస్ వరకే ఇక్కడ చదివాను సార్. అయినా నన్ను కూడా వీళ్ళందరితో కలిసి అల్లాజీ వాళ్ళ టీము అందరూ కూడా నన్ను కూడా 10th బ్యాచ్లో చేర్పించి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. వాళ్ళందరికీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. సార్, నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ సార్. నేను ఇంటి దగ్గర టైలర్ చేస్తాను సార్. అలాగే మా ఇద్దరు పిల్లలు సార్. నాకు పిల్లలిద్దరూ SFSలో చదివారు. పెద్ద అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్ CA పాస్ అయ్యాడు సార్. అలాగే చిన్న అబ్బాయి ఇంజనీరింగ్ అయింది సార్, గేట్ ప్రిపేర్ అవుతున్నాడు సార్. థ్యాంక్ యూ. అది B.Ed కంప్లీట్ అయింది. మా వారు బూమ్స్ ప్రైవేట్ కంపెనీలో మేనేజరు. నాకు 2 పిల్లలు. ఫస్ట్ వాడు 7th చదువుతున్నాడు, చిన్నవాడు ఇంకా UKG. మా హస్బెండ్ పోర్ట్ ఎంప్లాయ్. నాకు 2 పోర్ట్ ఎంప్లాయ్ అండి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి MBA చదువుతుంది పూణేలో. చిన్న అమ్మాయి BSc కంప్యూటర్స్ బెంగళూరులో చదువుతుంది. దేవి, మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయ్. నాకు 2 పాపలు. పెద్ద పాప 4th క్లాస్, రెండో పాప 2nd ఇయర్. ఇప్పుడు అదే 2 years పాప. 2 years పాప. థ్యాంక్స్. మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ శ్రీదేవి. రామకృష్ణ మమ్మల్ని ఇద్దరినే రఘు ఇచ్చేసే. నేను వైజాగ్లో పనిచేస్తున్నాను. VRL ట్రాన్స్పోర్ట్ కొడియార్లో చేసుకుంటాను.
నాకు బాబు పాప. థ్యాంక్ యూ. శ్రీరామూర్తి మాట్లాడరా చూసుకోరా. సార్ నా పేరు శ్రీరామూర్తి, కలగొట్ల. ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాను సార్. పోర్ట్ ట్రస్ట్లో చేస్తున్నాను. పోర్ట్ సార్, పోర్ట్ సార్. ఓకే, మాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప 7th, చిన్న పాప 2nd చదువుతుంది. నా పేరు జగ్గప్పారావు అండి. అవును సార్, దొడ్డి జగ్గప్పారావు అండి. నాకు 2 బాబులు. నేను బ్యాంకులో పనిచేస్తున్నాను సార్, చోళమండలం ఫైన్. పెద్ద బాబు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ అండి. చిన్న బాబు ఇంటర్ అయిపోయింది, సీఏ క్వాలిఫై అయ్యాడు. సీఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు సార్. థ్యాంక్ యూ. నా పేరు నరసింహరావు, మాది వ్యాచలమే. నేను నరసింహరావు సార్. అవును సార్, నేను పెద్ద ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తాను. ఆర్థోపెడిక్ దగ్గర అసిస్టెంట్ చేస్తాను. ఆయన ఏకే లాయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర అసిస్టెంట్ అనమాట. బీచగండ హాస్పిటల్లో నీ సర్జరీ అయ్యేటప్పుడు ఆయనకి అసిస్టెంట్. ఈయన ఏకే లాయుడు దగ్గర, ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా చేస్తాను. ఒక హాస్పిటల్ ఇన్ఛార్జ్ని. మా మిస్సెస్ ల్యాబ్ టెక్నీషియన్. నాకు 2 పిల్లలు, బాబు పాప. 2 డీపాల్ స్కూల్లో చదువుతున్నారు, ప్లాంటో. డీపాల్ సార్. బాబు 10th క్లాసు, పాప 6th క్లాసు. ఓకే సార్. థ్యాంక్ యూ నర్సింగ్. ఎవరికైనా మోకాల నొప్పులు ఉంటే నర్సింగ్ని కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు బొడబాల రామకృష్ణ. రా అనే పదం నాకు సరిగ్గా రాదు. మ్యాథ్స్